ఓకే. రాజ్యలక్ష్మి గారు తయారు చేసి చూపించిన పాలకూర ఎగ్ ఫ్రై మీకు బాగా నచ్చింది కదా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఇంకొకసారి చూద్దాం. పాలకూర ఎగ్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర, ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. పాలకూర ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 3 టీ స్పూన్ల నూనె వేసి కాగాక 2 పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గాక కాస్త చిదిమిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా వేగాక 2 కట్టల పాలకూర తరుగుని వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 2 రెమ్మల కరివేపాకు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి 2 నిమిషాలు మగ్గాక కొంచెం నీరు పోసి మొత్తం ఉడికాక 2 కోడిగుడ్లు పగలగొట్టి వేసి కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసేసి కర్రీని మరోవైపు తిప్పి ఫ్రై చేసి మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లాలి. అంతే, పాలకూర ఎగ్ ఫ్రై రెడీ.